ఏమ్మా మీ ఆయనగా లేరా? లేరండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా? చెప్పారు సార్, మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట. హలో, మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి? కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. మీరు రాకపోతే రాలేదు, మీ పక్కింటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతికి ఈడు డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా. పంపిద్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే, ఇప్పుడు గుర్తు చేసాగా, ఈ నెంబర్ కి ఫోన్ పే చేసే. చేస్తా. మీ ఫంక్షన్ కి 1000 రూపాయలు వేసాను, కాస్త చూసి పంపించు. చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి. మర్చిపోవుగా? మర్చిపోనండి, ఫోన్ పెట్టిగానే చేస్తాను. సరే, ఉంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. ఏమైందిరా డల్లగొన్నా? నా కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా? ఏమైందిరా డల్లగొన్నా? హలో, ఇంట్లోనే ఉన్నావా? ఉన్నానే. ఎందుకు? నీతో మాట్లాడి చాలా రోజులైందే, అలా ఇంటికి వద్దాం అనుకుంటున్నా. అవును కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది. వచ్చి సరే, ఇప్పుడు 10 అయింది, భోజనం చేసి 2 వస్తా. ఎలాగో నువ్వు 2కి వస్తానంటున్నావు కదా, నేనైతే ఈరోజు వంట చేయడం లేదు. నువ్వు వండుకున్నదే నువ్వు వచ్చినప్పుడు బాక్స్ లో నాకు కొంచెం పట్టుకొని వచ్చే. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటి ఆవిడ్ని భోజనానికి పిలిచానండి. 1/2 గంటలో వండేస్తాను. ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి, ఈ రోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్లి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. పేరు చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసింది కదా సార్. తమరు చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికింతే. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ కి రీల్స్ పంపిస్తుంటానండి. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండే రీల్స్ పంపిస్తుంటా. ఓకే, మీరు బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? బాధగా ఉండే రీల్స్ పంపిస్తుంటానండి. ఏంటి మమ్మీ ఎవడీడు? అసలు మీరు ఏం చేస్తుంటారు సార్ మొత్తానికి? రీల్సే పంపిస్తుంటా. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు? వాడు పంపించిన రీల్స్ అన్ని చూస్తా నేను. ఇప్పుడు ఎంత బాగుంది. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ భార్య ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. అదేంటండి అప్పుడే లేచిపోతున్నారు? కొంచెం కూరేసుకోండి. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, భోజనం చివరిలో నాకు పెరుగన్నం తినడం ఇష్టమని? చెప్పారండి, నేను యూట్యూబ్ మొత్తం వెతికాను, కానీ పెరుగు ఎలా ఉండాలో ఎక్కడా దొరకలేదండి. తినేసినమ్మా? తినేసారా? తినేసినమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడు తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జియా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు, దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేసాను. ఏంటిలా వచ్చావు? కొంచెం డబ్బులు అవసరం అండి. ఎంత కావాలి? జస్ట్ 300. థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు ఇస్తావు బే?
సండే ఇచ్చేస్తా. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాలితీలు లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి. టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి. టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి. ఎటో పోతానట్టున్నావు కదా, ఒక నెయిల్ పాలిష్ తేవా వచ్చేటప్పుడు? అబ్బా నేను నువ్వే తెచ్చుకో. నెయిల్ పాలిష్, మేకప్ పౌడర్, లిప్స్టిక్. నెయిల్ పాలిష్, మేకప్ పౌడర్, లిప్స్టిక్. నెయిల్ పాలిష్, మేకప్ పౌడర్. दोनों कौन है? मैं चिंकी हूँ, ये मिंकी है. एक मिनट, कौन चिंकी है, कौन मिंकी है? अरे बताया ना, मैं चिंकी हूँ, ये मिंकी है. नहीं, मेरा मतलब इधर वाली कौन है, उधर वाली कौन है?